కూసే కోయిల రమ్మంటున్నా పాడే పాడే నాకంటున్నా పూసే పున్నమి వెన్నెలలోన. ఇదో ముందే చెప్తున్నాను, అమాయకంగా నటించే ఆడపిల్లలు, అన్నిటికీ గోలగోలు వేసే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. అండ్ మిగిలిన వాళ్ళలో ఎవరైనా ఇప్పుడే తిని ఉన్నా లేక ఏదైనా తింటూ ఉన్నా ఓ గంట ఆగి వీడొచ్చారండమ్మా. ఓకే, ఎందుకంటే మీరు ఇంకొద్ది సేపట్లో కంటెంట్ పేరుతో కక్కుచ్చే పనులు చేసే ఇద్దరు డొక్కు ఎదవల్ని చూడబోతున్నారు అనమాట. కానీ అంతకన్నా ముందు మా బాయ్ గారు ప్రోమో అండ్ డిస్క్లైమర్ వేస్తాడు, ఆ తర్వాత మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, స్వభావం గారు రాజా వేసుకోండి. అండ్ భయ్య ఈసారి డిస్క్లైమర్ నేను కాదు మా గురువు గారు చెప్తారు. ఓకే వేసుకోరు బాయ్. ఓకే మరి ఇప్పుడు ఏమి చెప్పినా ఏం చేసినా ఎవరో ఒకళ్ళు మనోభావాలు దెబ్బతింటాయి. మీరు సపోజ్ మీరు అన్నారు నా గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఏంటి సార్ ఇలాంటి చెత్త సినిమా తీశారు అని చెప్పి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఏడ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఏడ్చేసి మీ మీద కేసు పెడతానా? దట్ ఈస్ హోల్ పాయింట్ ఏంటంటే ఒక సొసైటీలో డెమోక్రటిక్ సొసైటీలో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి విత్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ టు ఎక్స్ప్రెస్ ద ఒపీనియన్. అది మ్యాటర్. థ్యాంక్ యూ గురుగారు. సో గైస్ ఇంకెందుకు లేదు, సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. నేను మీ కింగ్ చంద్రహాస్. అండ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం, సర్లే ఏడు తెలుగులో డార్స్ అనే పదానికి అర్థం మార్చేసిన ఇద్దరు దరిద్ర మగ్గాల గురించి. ఎవడు ఏంటో కూడా చెప్పకుండా వాయించేస్తాను ఏంట్రా? ఏం చెప్పమంటావు యదవల గురించి? తలుచుకుంటా దరిద్రంగా ఉంది. ఇదో నువ్వు అసలు ఇప్పుడే తినున్నావు, కొంచెంసేపు అయ్యాక చేసుకుందాం మనం వీడియో. నువ్వు చూడలేవురా స్వామి ఈయన బట్టలు వేసే వేషాలని. నిజంగా ఏంటి జాలి చూపిస్తున్నావా? బోల్డ్ బేబీ లాంటి వాళ్ళు చూసాను నేను. మూసుకొని వేరా నువ్వా? ఆ పిల్ల 1000 రెట్లు మేలుతో పోలిస్తే సరే నీ కర్మ, ఎవరేం చేయలేదు చూడు. సో గైస్ నాకు ఒక డేర్ వచ్చింది. డేర్ ఏంటంటే ఆవు పేడ ఉంటది కదా, అది ముఖానికి పూసుకోవాలంట. ఒకటోసారి ఏందిరా నీళ్ళు ఎత్తుకుంటా. అమ్మ ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఆయన ఎవట్రా వీడు ఇలా ఉన్నాడు? ఏంటి అప్పుడే ఒక్కదానికే? ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే రాజా. In front there is crocodile festival. వీళ్ళు వినాయక్ కుయ్య అండ్ గోపాల్, సారీ డేర్ స్టార్ గోపాల్ అని ఇలాంటి ఎక్స్ట్రీమ్ డేర్లు చేస్తుంటారు అనమాట. ఇలాగే చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది తెలుసా వీళ్ళ ఎంటర్టైన్మెంట్ వీడియోలు. ఉండి ఇంకోటి చూపిస్తా. తప్పుగా మాట్లాడుతున్నారు. నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? ఎంటర్టైన్మెంట్ వీడియోలు అంటే జనాలకి హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఇచ్చేలా ఉండాలి కానీ చిరాకు అసహ్యం వచ్చేలా ఉండకూడదు. పోయి పెంటలో పొల్లాడడం ఎంటర్టైన్మెంట్ ఏందిరా? దీన్ని చూసి ఎవరికి ఎంటర్టైన్మెంట్ వస్తుందిరా? ఇది జనాల బుర్రలో అనవసరంగా అవసరం లేని ఒక చట్టం నింపడం కాకపోతే ఇంకేమైనా ఉందరా అక్కడ? చూడండి అక్కడ ఏముందో. అంటే బిగ్ బాస్ లాగా అనమాట. అయ్యో అదంతా ఈ నా కొండగడ ఎంటర్టైన్మెంట్ పేరుతో ఈ రోజు పోయి పెంటలో పుల్లాడు, రేపు పోయి చెత్తకొండలోనే పుల్లాడు మనం సరిపోద్ది. అది కూడా అయింది సార్, విత్ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా. వాట్ ఆర్ యు టాకింగ్? చెత్తకొండలో పుల్లాడడం ఏందిరా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. గలీజ్ తెలుస్తున్నాను. డేర్ ఏంటంటే నువ్వు పోయి చెత్తకుండీలో 2 minutes వండుకోవాలి. దానిపైన నేను టాయిలెట్ కూడా వస్తారా 5 minutes కూర్చుంటాను. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? 5 minutes కూర్చున్నాడు వండుకోవాలి. సరే కాదురా బాగా నాకు తెలియ అడుగుతా, ఇట్లాంటి లత్తకోర వీడియోలు చేయడానికి వీడికి సిగ్గు లేకపోయినా చూడడానికి జనాలకైనా సిగ్గు ఉంటుందని అనిపిస్తుందా వీళ్ళకి? అసలు ఇట్లాంటి కంటెంట్ చూసే జనాలు కూడా ఉంటారా ఎడన్నా? అలా సార్ ఆ డార్లు ఇచ్చేది జనాలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే వాళ్ళ కాన్సెప్ట్. జనాల కింద కమెంట్ బాక్స్ లో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ డైర్లు ఇస్తా ఉంటారు అనమాట. దాంట్లో మళ్ళీ మోస్ట్ ఎక్స్ట్రీమ్ డైర్లని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఇలాంటి వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడతా ఉంటారు అనమాట వీళ్ళు. వాటిని ఎక్స్ట్రీమ్ డైర్లు అనరు, సాడిస్టిక్ కోరికలు అంటారు. ఒక మనిషి ఇలా టార్చర్ అనుభవించాలని చూడాలి అనుకునే వాళ్ళని వ్యూవర్ లాగా సాడిస్టులు, సైకో నా కొడుకులు అంటారు అట్లాంటి వాళ్ళని. అయినా ఒకసారి చూద్దాం ఉండరు మన రాష్ట్రంలో ఎంతమంది సాడిస్ట్ నా కొడుకులు, సైకోగాలు ఉన్నారు. అమ్మ 10 లక్షల మంది ఉన్నారా మన వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు. 1 million రా. ఉడత బొర్రా నువ్వు. 1 million అంటే 10 లక్షల రా హల్వాగా. ఆయన జాడ నుంచి వచ్చారా ఇంతమంది సైకోగాలు మన రాష్ట్రంలో? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? శని పరమ శని
ఈ సాడిస్ట్ నా కొడుకులంతా జైలు వాడిని పెట్టెల్లో పొల్లాడు చెత్తకుండలో దొరిలాడు అంటే ఈడిపోయి తోక దగ్గర పందిలాగా పోయి దొరిలాడడం మళ్ళీ ఏదో దేశాన్ని ఉద్ధరించే పని చేసినట్టు దాన్ని రికార్డ్ చేసి ఎడిట్ చేసి మిగతా వాళ్ళందరికీ దాన్ని చూపించడం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. ఇలాగనే ఎవడో ఒక దిక్కుమాలాడు మనిషిని తీసుకెళ్లి బిల్డింగ్ పై నుంచి కింద కొనకమంటాడు. అది కూడా చేసామని చెప్పు దత్తం వదిలిపోతుంది చివరికి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నవ్వుతావేంద్రా సాడిస్ట్ నా కొడక. అవుతున్నాయింద్రా ఓడి చెప్పండి నీకు నవమానే. నవ్వితే నాకు గాలుతుందని తెలియదా? కొంప తీసి మరి ఎటనుకున్నాం మాకు 50 అంటే డేర్ ఏంటంటే గైస్ డ్రమ్ లో గోపాల్ గారిని బంద్ చేసేసి బెడ్ల పై నుంచి కింద పడేసారు. రే ఇవి డైరెక్ట్ కదరా, ఇవి వీళ్ళు డైరెక్ట్ చేయట్లేదురా. వీళ్ళు ఇక్కడ వీళ్ళు జనాల్లోని సాడిస్టిక్ మెంటాలిటీని పెంచుతారా వీళ్ళు. అదట నాకు అర్థం కాలేదు సార్. డార్లింగ్, ప్రతి మనిషిలో ఒక మనిషి ఒక మృగం రెండు ఉంటాయి. ఆ మృగం మనిషి కంట్రోల్లో ఉన్నంత వరకే వాడు మనిషిగా బిహేవ్ చేస్తాడు. అలా కాకుండా ఆ మృగమే కనుక మనిషి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది అనుకో, అప్పుడు ఇట్లా పైతం పట్టిన బట్టలాగా పొరంబొక పనులు పనికి పాలన సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. ఇది కరెక్ట్ చెప్పాలంటే ఈ సలహాలు ఇచ్చే నా కొడుకులందరూ ఆ స్పైడర్ సినిమాలో భైరవుడు ఉంటారే వాడి బ్యాచ్ అనమాట వీళ్ళంతా. సాధారణంగా మనలాంటి వాళ్లకు 4% ఇలాంటి సాడిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో జరిగిన ఓ రీసెర్చ్ లో ఇది 4 to 6% కి ఇంక్రీజ్ అయిందని కనిపెట్టారు. మనుషుల్లో మానవత్వం తగ్గినప్పుడు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఇట్స్ డేంజరస్. ఎవడో పని పడాలని సైకో భైరవుడు ఈయన బట్టలు ఇద్దరిని పనికి పని చేయమన్నాడంట. వీళ్ళిద్దరు లుంగిలు ఎత్తుకొని పొలవమని ఎగేసుకొని పోయి అడ్డమైన పొరంబొక పనులు చేస్తున్నారంట. సిగ్గుండాలి బతుకులకి. వాడు చెప్పినాడు వీడు చెప్పినాడు అని అడ్డమైన సాడిస్ట్ పనులని ఇట్లా చేస్తా ఉండమని చెప్పు. రేపు ఇండి మించిన భైరవుడు ఎవడో ఒకడొచ్చి ఏదో ఒక దరిద్రం తినమంటాడు, పోయి అది కూడా తినమని చెప్పి. తినలేదు కానీ తాగాడరా, ఉండి చూపిస్తా. రే ఉద్రా రే ప్లీజ్ రా రే. ఇంటంటే వాంతొచ్చేలా ఉందిరా అయ్యా రే ఉద్రా రే. ఇప్పుడు అలాగే ఉంటదా? అయినా నువ్వు అనుకున్నది కాదులే. దీనికి నీకింత వంత వచ్చేలా ఉంటే ఇంకా లాస్ట్ చూసినా చచ్చిపోతాయేమో. అలా ఏముందిరా అయ్యా. మళ్ళీ చూద్దాంలే, ముందైతే ఇచ్చాడు. రెండోసారి రై దరిద్రుడా, లెక్కలేసుకుంటావేంట్రా నీ అమ్మ చెత్త నా కొడుకు. నీళ్ళైట అమ్మో నీలో సాడిజం కూడా ఉందన్నమాట. ఎడ దొరుకుతారండి ఇట్టండి లఫర్ నా కొడుకులంతా. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. యాడ్లైన్ పొరంబోక నా కొడుకులంతా ఇడే తెచ్చున్నారు కదరా యూట్యూబ్ లో. అయినా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ లో ఏంటి బోకేశాలన్నీ. మళ్ళీ ఇట్లాంటి రోత వీడియోలు లైకులు కూడా ఎదలు కూడా ఉంటారు మళ్ళీ. వ్యూస్ తిడతావేంద్రా నువ్వు? వాళ్ళ వ్యూవర్స్ లో నీ వ్యూవర్స్ కూడా ఉంటే వెళ్ళి ఆడన్నా పోయి దుఃఖ సాగమను పనికి మాలి ఎదవాలి. చెత్త మనుషులు చెత్త బతుకులు తయారయ్యారు. సాడి చదవులు ఉండేదానికన్నా లేకపోయేదే మేలు. అయినా ఒక మనిషి ఫేమస్ అవ్వడానికి ఇంత దిగజారిపోతాడరా. సరేలే, ఇంకా చచ్చిపోయేలా ఉన్నావు కానీ ఇదో లాస్ట్ ఒకటి చూడు. ముందే ఎత్తడం చాలా దారుణంగా ఉంటది. ఇది చూసి ఆపేద్దాం. ఓకే, ఇప్పుడు దాకా చూసిన దరిద్రాలు కానీ ఇంకా దరిద్రంగా ఉంటదా? ఇప్పుడు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క. ముందే నీళ్ళు లాగు. ఎందుకు మళ్ళీ నేను నీళ్ళు లాగి బాగా చేసుకుంటే తిరణాల్లో ఏలం పట్టేసుకునే వాళ్ళగా ఒకటోసారి రెండోసారి మూడోసారి అని లెక్కలేసుకుని నవ్వుకునేదానికే కథలు పడకుండా ముందు వీడియో. నీ కర్మ నేనేం చేయలేను. ఏం చేస్తావు చూసి వస్తా. ఇంకా నీ ఇష్టం, నేనేం చేయలేను. చూడే మూడోసారి దో మళ్ళీ తీసుకోమ్మా. కమాన్, వెరీ గుడ్. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నా వల్ల కాదురా ఇంకా. అమ్మ ఇట్లాంటివి మైండ్ నుంచి పోవురా ఇట్లాంటివి. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. రామచంద్ర ప్రభు అన్ని తెలిసి కావాలని ప్లాన్ చేసిన ఒకరా నా మీద నువ్వు. ఇదంతా వాంటి వీటి కదరా. ముందు కింద నుంచి పైదాకా కట్టి పెట్టి నిన్ను చేయాలరా రోస్టు పనికి మాలనోడా. నువ్వు సచ్చాలవను నవ్వకు సస్తావు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ లాస్ట్ దాని గురించి నువ్వే మాట్లాడలేదురా. దీనికి మీరు ఏమంటారు సార్? కొన్ని దరిద్రాల గురించి మాడకపోవడం మంచిదిలే. పొరంబోక నా కొడుకులు కాకపోతే వాడు తినేటప్పుడు వాడి వీడియోని వాడైనా చూసుకోగలుగుతాడు రా వాడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నేను అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతున్నావురా. అసలు నీకు డాన్స్ గురించి తెలిసినట్టు లేదు. ఇది ఒక జానర్ అన్నమాట. నీ రోస్టింగ్ ఎలాగో ఈ డాన్స్ కూడా అలాగే.
డేర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కేటగిరీ యూట్యూబ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెంట్రీ వెరా అనే ఫేమస్ యూట్యూబర్ కూడా ఫ్రెండ్స్ తో కలిసి డేర్లే చేస్తా ఉంటాడు. ఈ పెంటలో పొల్లడ్డాలు, శతకొండలో దొల్లడ్డాలు, ఈ మొఖాలు కడుక్కోవడాలు ఇట్లాంటివిగా డేర్లు అంటే. ఈ యూట్యూబర్ ఏ వీడియో అయినా చూడు, ఒక 8 minutes లో కనీసం ఒక 6 డేర్స్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి, సొల్లు లేకుండా టు ద పాయింట్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క డేర్ కూడా చేసేవాడికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ చూసే ప్రతి ఒక్కరికి ఎంటర్టైనింగ్ గాను ఫనీ గాను ఉంటుంది. అండ్ చూసినంత సేపు ముఖం మీద ఒక స్మైల్ అనేది ఉంటుంది. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ వీడియో చూడు. For this dare, you have to go to a random stranger in the mall and serenade them with a song with the help of this mariachi band that I got. What's up, guys? Okay. He wants to sing to you. Oh, this is so sweet. Oh, that was amazing. Wow, good job, Andrew. ఇప్పుడు అర్జెంట్ గా కమెంట్ బాక్స్ లో దూరిపోయి ప్లీజ్ ఎంకరేజ్ ద లోకల్ టాలెంట్ అనుకుంటూ కమెంట్ బాక్స్ లో చేరి గోల గోలేసారు రేసిస్ట్ నా కొడుకులు అందరూ చెప్తున్నాను. ఉంటే టాలెంట్ పక్కుండు, లేకపోతే సాడిజం పక్కుండు. ఉంటే అటుండు లేదా ఇటుండు. అబ్బే మనం ఎంతసేపు మాడుకున్న ఉపయోగం లేదురా కింగ్, వాళ్ళు మారరా వాళ్ళు. పోనీ నువ్వు మార్రా అది చాలు నాకు. ఇప్పటి నుండి నీకు నచ్చిన వీడియోకి నువ్వు ఎలాగైతే లైక్లు కొట్టి నీ ఫేవరెట్ కంటెంట్ క్రియేటర్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావో, అలాగే తప్పు అని నీకు అనిపించిన వీడియోలకి అదే లైక్ బటన్ పక్కన రిపోర్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని కొట్టి అది ఎందుకు తప్పో యూట్యూబ్ అల్గోరిథం కి అర్థమయ్యేలా చెప్పు. అప్పుడే ఇట్లాంటి దరిద్రాన్ని చండాలని కొంచెమైనా ఆపగలం మనం. అది ఎవరి వీడియో అయినా కావచ్చురా, ఆఖరికి నా వీడియో అయినా కావచ్చు. ఇది తప్పు అని నీకు అనిపిస్తే రిపోర్ట్ కొట్టి పారే. అండ్ ఎందుకు తప్ప కమెంట్ లో పెట్టు, నాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం నేను తప్పు చేయకుండా జాగ్రత్త పడతా. అండ్ నువ్వు ఇలా రిపోర్ట్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గోరిథం కి అర్థమవుతుంది ఇది టాక్సిక్ కంటెంట్, దీని వల్ల జనాలు నాశనం అవుతారు అని. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. రెస్పాన్సిబిలిటీ ఎవడో వచ్చి తీసుకోడు, ముందు మనం మారితే సిస్టమ్ ఆటోమేటిక్ గా మారుతుంది. వీడియోల వల్ల సొసైటీకి ఏ ఉపయోగం లేకపోయినా పర్లేదు, కానీ వాటి వల్ల జనాలు నాశనం అయిపోయి సాడిస్టిక్ మెంటాలిటీలు పెంచుకోకూడదు. అండ్ ఒకవేళ అటువంటి టాక్సిక్ కంటెంట్ కానీ నీ కంటికి కనపడితే ఎవరి రిపోర్ట్ అని కొట్టనే. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. బై ఈ వీడియో అయ్యేలాగా కనీసం మీ ముఖంలో ఒక్కసారైన స్మైల్ వచ్చి ఉంటే ఆ లైక్ బటన్ కొట్టి ఆ యూట్యూబ్ అల్గోరిథం కి ఆ విషయం చెప్పండి. ఆ మీ బ్యూటిఫుల్ స్మైల్ ని ఇంకా 10 మందికి ఇవ్వడానికి అది ట్రై చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈసారి మనం టార్గెట్ కొంచెం డిఫరెంట్ గా పెట్టుకుందాము. ఈ వీడియో కనుక 3 days లో 3000 లైక్స్ కనుక రీచ్ అయితే నేను ఆ నెక్స్ట్ డే కొత్త వీడియో అప్లోడ్ చేస్తానబ్బా. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. సో చూద్దాం మీకు నా కంటెంట్ అనేది ఎంత ఇష్టమో. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ సెషన్ మీ క్రియేటివ్ కమెంట్స్ ఇదే టైం అనమాట. అండ్ ఈ వారం టాప్ 3 కమెంట్స్ లో నాకు నచ్చిన వాటిలో టాప్ 3 లో ఫస్ట్ ది మధు సాయి అంట. పక్కింటాంటి కింగ్ మామ నాటి. వీడియో చూస్తే నవ్వుతావు నాది గ్యారంటీ. కాదు భయ, నాకు దీనికి నవ్వాలా ఎడవాలా అర్థమై సావట్లేదు. వీడియో చూస్తే నవ్వుతావు గ్యారంటీ అనేది బానే ఉంది. పక్కింటి ఆంటీ ఏంది, కింగ్ మామ నాటి ఏంది? ఒరే నాకు పెళ్లి కూడా అవ్వలేదు రే, ఎందుకురా నాకు ఇట్లా రంకులు కడతారు రే, కర్మ. సరే, నెక్స్ట్ ది నారాయణరావు కెల్లా అంట. మా ఆవిడ కొట్టిన ప్రతిసారి నీ వీడియోలు పెట్టుకుని చూస్తా. పెళ్ళైన తర్వాత June 23 మై మ్యారేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ రెండోది నీకు పెళ్లి తర్వాత ఉండే క్లారిటీ ఉంచుడు భయ్యా, సూపర్ అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్, టేక్ ఎ బౌ, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఇక మూడోది అశ్విన్ రాజ్ అంట. ఇచ్చేసుకో భయ్యా, అమ్మాయిలకి నీ రిప్లై ఇచ్చేసుకో, మాకు మాత్రం ఇయ్యకు అంట. డల్లింగ్, ఇప్పటిదాకా నేను చదివిన కమెంట్స్ లో ఏ కమెంట్ అమ్మాయిది ఏ కమెంట్ అబ్బాయిది కూడా నాకు ఎప్పుడు గుర్తులే. ఫస్ట్ టైం ఈ యాంగిల్ కూడా ఉందని తెలుస్తుంది. అలాంటిదే లేదు డల్లింగ్, నాకు నిజంగా హిట్ అయిన కమెంట్లు నేను ఖచ్చితంగా చదువుతాను. అండ్ ఇలాంటివి కాకుండా ఇంకా పెద్ద పెద్ద కమెంట్లు, చాలా మంచి మంచి కమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే వాటిని చదివితే ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది, చదవట్లేదు అంతే. ఓకే, అండ్ నేను ప్రతి కమెంట్ చదువుతాను భయ్యా, మీరు మీ కమెంట్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను చూస్తాను, హార్ట్ కూడా ఇస్తాను. ఓకే, మీరు సూపర్ అసలు. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. అండ్ మీరు కూడా మీ క్రియేటివిటీతో మంచి మంచి కమెంట్లు పెట్టండి. ఏమో నెక్స్ట్ వీడియోలో నేను మీ కమెంట్ చదవచ్చేమో. అండ్ ఇకపోతే మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం నేను కింద ఒక ఎర్ర రంగు సబ్స్క్రైబ్ బటన్ ని, దాని పక్కనే ఒక బత్తాయి పండులో ఉండే ఒక చిన్న గంటని పెట్టాను అనమాట. ఆ బటన్ ని